గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. మహిషాసురమర్దిని రూపం. ఈరోజు ఏంటంటే అమ్మ మహిషాసురునితో పోరాడుతుంటే మహిషాసురునికి చాలా శక్తులు ఉన్నాయండి. అమ్మ శక్తి సరిపోక సొమ్మసిల్లిపోయింది. మళ్ళీ విఘ్నేశ్వరుడు వచ్చి లేపుతాడు. అయితే ఏమైంది అంటే అమ్మ శక్తి సరిపోక మహిషాసురుడు మతించాలి అనేసి లక్ష్మీదేవిని సహాయం కోరింది. లక్ష్మీదేవి తన 4 చేతులు ఇచ్చి తన బలాన్ని అంతా ధారపోసింది. మళ్ళీ సరస్వతి మాత వచ్చింది. సరస్వతి మాత కూడా అంత శక్తిమంతుడు అన్నమాట. మహిషాసురుడు అంటే మామూలుడు కాదు. సరస్వతి మాత వచ్చి తన 4 చేతులు అమ్మకి ఇచ్చేసి శక్తిని ధారపోసింది. అప్పుడు కానీ మహిషాసురుడు సంహరణ కాలేదండి. ఎందుకంటే బ్రహ్మవరాన్ని పొందాడు. ఇక్కడ కంఠాన్ని మనం ప్రతిరోజు పూజించాలండి. కంఠానికి బొట్టు పెట్టుకోవాలి. గంధం, బొట్టు లేదా విభూతి తప్పకుండా పెట్టాలి. కుంకుమ పెట్టాలి. మాట పక్షులకు మూగజీవాలకు మనకి తేడా ఏంటంటే మనకు గొంతుంది, స్వరం చక్కటి స్వరం. శివనామం చేసిన, హరినామం చేసిన, అమ్మవారి నామాన్ని కీర్తించిన అది కదండి. కానీ ఇక్కడ గంధం పెట్టుకుంటాం కదా అనేసి ఇక్కడ అన్ని బొట్లలాగా అయిపోతాయని నేను పెట్టుకుని, కానీ నిజానికి పెట్టుకోవాలండి పండుగ రోజున. ఇక్కడ పెట్టుకోకుండా సరే ఇక్కడ పెట్టుకోవాలి. మా పెద్దవాళ్ళు చెప్పారు. ఏంటి నీకు ఎట్లా తెలుసు ఇలా చేస్తున్నావు విజయలక్ష్మి అంటే, మా పెద్దవాళ్ళు మహాభారతం చెప్తూ పెరిగారు. మహాభారతం చెప్పి వాళ్ళకు వృత్తి అలా చేశారు. అందుకోసమని నేను 5 years నుంచి వింటూనే ఉన్నాను. ఇది కొత్త కదా. నేను చెప్పడం అలా అనడం, స్పష్టతతో అనడం, వినడం వేరు, చెప్పడం వేరు అంటే చాలా కష్టమవుతుంది. అక్షర దోషాలు ఉంటాయి. అలా ఉండకూడదు. కొన్ని ఉంటే నన్ను ఆ సరస్వతి మాత క్షమించాలని వేడుకుంటున్నాను. నేను చిన్నప్పుడు పెళ్ళైంది కాబట్టి నాకు చదువు అంటే చాలా ఇష్టం. డిగ్రీ అయిపోయింది, బిఎడ్ అయిపోయింది, పీజీ చేస్తున్నాను. విద్య లేనివాడు వింత పశువు అనేది ఒకటి ఉండేది. మా అమ్మమ్మకు నేను భగవద్గీత నేర్పించడానికి సహాయపడ్డానండి. నేను స్కూల్కి వెళ్ళొచ్చి అమ్మమ్మకి చదువు చెప్పేదాన్ని. ఇప్పుడు అంత గొప్పది కదా చదువు అనేది. నేను ఈ లైబ్రరీ పూజ చేసుకుంటే అమ్మ నాకు చదువునిచ్చింది. నా తలరాతను ఒడదుడుకులు ప్రతి వాళ్ళకు ఉంటాయి. అది నేను అనుభవించుకోవాల్సింది. కానీ అమ్మ నాకు ఇంత విద్యనిచ్చింది కాబట్టి సరస్వతి మాతను నిత్యం పూజిస్తానండి. అమ్మ ఓకే అంటే ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి అవసరమైన సరస్వతి మాత విద్య అనేది. విద్య లేకపోతే ఏ రంగంలో కూడా మనం ఉండలేము. రాగానే కదా అక్షరాభ్యాసం చేయించి చిన్న పాపలకి 1 year 2 years 3 years కాగానే వేస్తాం. 3 years ఎక్కువే. 3 years కాగానే అక్షరాభ్యాసం చేయించి బాసరకిల్లో గుళ్ళోను మనం ఇస్తాం కదండి. విద్య అంత గొప్పది. అలాంటి విద్యను నాకు అమ్మ పాదాలకు నేను రోజు పూజ చేసుకుంటూ ఉంటే ఇచ్చేసిందండి. 1 కోటి పూలు, 1,00,000 పూల నుంచి మొదలు పెడితే 1 కోటి పూల వరకు పోస్తానండి. ఆ సంవత్సరంలో ఎందుకు జమ అవుతాన్ని. ఇప్పుడు సరే ఎనీవే ఈరోజు మహిషాసురమర్దిని 3 అమ్మలు ఒకటై మహిషాసురుని వధించారు. వధించిన తర్వాత నీకు పాపం తగిలింది అమ్మ, ఈ పాపాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి, మహాభక్తుడు కదా మహేశ్వరుడు అన్న తర్వాత కాశీలో కామాక్షి అయి అన్నపూర్ణమాత అయి నువ్వు అన్నం దానం చేసుకుంటుండవు అమ్మను శివుడు తనకు అమ్మవారికి ఆజ్ఞాపించాడు. అప్పుడు అన్నపూర్ణమాత అన్నదానం ఫస్ట్ శివునికి చేసిందండి. నేను అన్నాన్ని చాలా గౌరవిస్తాను. అన్నాన్ని, డబ్బుని, మాటని, వస్త్రాలని చాలా గౌరవిస్తానండి. ఆడపిల్ల చేతులు అన్నీ ఉంటాయి. ఆడపిల్ల తక్కువ కాదండి. ఎవరైనా మహాలక్ష్మి ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆడపిల్లని గౌరవించే వాళ్ళకి ఇలాగ బుద్ధి లేదు, గౌరవించారు. కానీ గౌరవించే వాళ్ళని చూసుకుంటే ఆడపిల్ల ఇంటికి ఇల్లాలు చాలా. నేను ఎప్పుడు చెప్పినవే చెప్తాను. ప్రతి ఆడపిల్లలు పూజ చేసుకుంటే సర్వేచన సుఖిని భవంతు. మన హిందూ ధర్మాన్ని మనం రక్షించాలి, కాపాడాలంటే పూజలు పురస్కారాలు చేసుకోవాలండి. ఆడపిల్లలు దేవుళ్ళు మన వైపు తిరుగుతారు. మన కర్మను తొలగించి మంచి రోజులు ఇస్తారు. ఒక్కసారి ఇలా కళ్ళు తెరిస్తే చాలా వేగిస్తాం. కష్టాలను తొలగకపోవడం వల్ల మనం బాధపడి నమ్మకం లేకుండా పోతుంది. భక్తి ఇంతేనా అనుకుంటాం కానీ కాదు. భక్తి వల్ల భక్తి చేసేవాళ్ళు, భక్తిగా ఉండేవాళ్ళని భగవంతుడు రాజ్యాలు ఏలిపిస్తాడండి. వాళ్ళకి మంచి పేరు ఉంటుంది. సో ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు మనకు గౌరవం ఇవ్వకపోవచ్చు, కానీ ప్రపంచం ఇస్తుంది. ఎలాగైనా సద్బుద్ధితో ఉంటారు. భక్తి అనేది ఎందుకు నాంది అంటే భక్తిలో ఉన్నవాళ్ళు పొరపాట్లు తప్పులు చేయడానికి ఒప్పుకోరు. అదొద్దండి, అది పాపం కదా, మనం చేయలేము, నా వల్ల కాదు, నన్ను అమ్మ క్షమించదేమో, నా కులదైవం నన్ను క్షమించదేవుడు అని ఆడపిల్లలైనా మగపిల్లవాళ్ళైనా భక్తిగా ఉన్నవాళ్ళు బీజం. అది మొదటి బీజం. భక్తితో ఉన్నవాళ్ళు మూర్ఖులు కాలేరు. అందుకే భక్తి గొప్పది అంటారు. ఇది నిజమండి. నారద మునులు, ఋషులు, తపిష్టులు కూడా ఎంతోమంది ఉన్నారు ప్రపంచం మీద. మనం ఒక్కరమని ఇంకా చేస్తున్నాం. నందీశ్వరుడు జీవితాన్ని ధారపోసుకున్నాడు శివుడికి, కానీ శివుడు ఏమి ఇయ్యలేదు. శివుడు నీ దగ్గర ఉండడమే నాకు కావాలని కోరుకున్నాడు. దాన్ని కూడా శివుడు ఏమి ఇయ్యలేదండి. గరుడ వాహనానికి చాలా మంది ఉన్నారు కదా. సరే మనం చేసుకోవాలి. ప్రతి మహిళ భక్తి
చిన్న 2 దీపాలు, చిన్న చిన్న 2 పూలు పెట్టేసి 5 పూలన్నీ పెట్టేసి అమ్మవారిని కొంగున కట్టేసుకోవచ్చండి. ఉంటారు అమ్మవారు, చాలా దయగలది. ఓకే అండి, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ విజయలక్ష్మి మహిళ జరమార్దిని ఈరోజు. ఓకే అందరికీ నమస్తే.